హాయ్, వెల్కమ్ టు ఇండియా పోస్ట్ అండ్ జీడిఎస్ నాలెడ్జ్. ఈ వీడియోలో మనం జీడిఎస్ అఫీషియల్స్కి సంబంధించిన ఎమర్జెన్సీ లీవ్స్ గురించి తెలుసుకుందాం. అసలు మన డిపార్ట్మెంట్లో ఎంతమంది జీడిఎస్ అఫీషియల్స్ ఈ ఎమర్జెన్సీ లీవ్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు అంటే చాలా తక్కువ మంది అని చెప్పొచ్చు. దీనికి కారణం మనలోని చాలామంది అఫీషియల్స్కి దీని గురించి ఒక క్లారిటీ కానీ ఒక అవగాహన కానీ లేకపోవడం. అయితే ఈ వీడియోలో మనం జీడిఎస్ అఫీషియల్స్కి సంబంధించిన ఎమర్జెన్సీ లీవ్స్కి గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఈ ఎమర్జెన్సీ లీవ్ అనేది ఒక రకమైన పెయిడ్ లీవ్, కానీ రెండిటికి తేడా ఏంటంటే ఈ ఎమర్జెన్సీ లీవ్ అనేది ఒక అఫీషియల్ అనుకోని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, అంటే ఏదైనా అనుకోని సందర్భంలో యాక్సిడెంట్ అయినప్పుడు లేదా అనుకోకుండా ఒక సడన్ సీరియస్ ఇల్నెస్కు గురైనప్పుడు, తన ఫ్యామిలీ ఎమర్జెన్సీస్కో తన పర్సనల్ లైఫ్లోని ఏదైనా ఎమర్జెన్సీస్కో యూటిలైజ్ చేసుకోవచ్చు. సరే, అంతా బాగానే ఉంది. జీడిఎస్ అఫీషియల్స్కి ఎమర్జెన్సీ లీవ్స్ ఉన్నాయా, జీడిఎస్ అఫీషియల్ ఎమర్జెన్సీ లీవ్స్ వాడుకోవడానికి ఎలిజిబులా అనే డౌట్ మీకు రావచ్చు. ఎస్, ప్రతి జీడిఎస్ అఫీషియల్ తన సర్వీస్లో ఎమర్జెన్సీ లీవ్స్ని వాడుకోవచ్చు. పోస్టల్ డిపార్ట్మెంట్ 2019 జనవరి 2 నాడు జీడిఎస్ అఫీషియల్స్కి ఎమర్జెన్సీ లీవ్స్ను ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ఆర్డర్ను రిలీజ్ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ప్రతి జీడిఎస్ అఫీషియల్ తన సర్వీస్లో ప్రతి కంప్లీటెడ్ క్యాలెండర్ ఇయర్లో మ్యాక్సిమం 5 రోజుల వరకు ఎమర్జెన్సీ లీవ్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ లీవ్స్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటిని ఎలా వాడుకోవాలి, ఎవరు అప్రూవ్ చేస్తారు, మ్యాక్సిమం ఎన్ని రోజులు వాడుకోవచ్చు అనే విషయాలు చూద్దాం. ఒక జీడిఎస్ అఫీషియల్ ఒకసారి ఎట్ ఏ టైం మ్యాక్సిమం 2 రోజుల వరకు ఎమర్జెన్సీ లీవ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ ఎమర్జెన్సీ లీవ్ అనేది మీకు ఆల్రెడీ ఇందాక చెప్పిన విధంగా ఇది ఒక రకమైన పెయిడ్ లీవ్. మీరు ఎమర్జెన్సీ లీవ్ పెట్టుకున్న టైంలో మీకు ఎటువంటి శాలరీ డిడక్షన్ అనేది ఉండదు. ఒక జీడిఎస్ అఫీషియల్ ఎమర్జెన్సీ లీవ్స్కి అప్లై చేసినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ బీపీఎం, ఒక బీపీఎంకి అయితే శాంక్షనింగ్ అథారిటీ డివిజనల్ హెడ్ అయి ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్ ఏబీపీఎం, ఒక ఏబీపీఎంకి అయితే శాంక్షనింగ్ అథారిటీ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ అయి ఉంటారు. అది మీరు లీవ్ అప్లై చేసిన తర్వాత అప్రూవింగ్ అథారిటీ అనేది బీపీఎంకి ఏబీపీఎంకి మారిపోతుంది. ఒక ఎమర్జెన్సీ లీవ్ అనేది మీరు అప్లై చేయడానికి జస్ట్ మీరు ఒక వైట్ పేపర్ మీద ఒక రిక్వెస్ట్ లెటర్ లాగా రాసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇందాక చెప్పిన విధంగా ఒక జీడిఎస్ అఫీషియల్ మ్యాక్సిమం ఒక్కసారి 2 రోజుల వరకు ఎమర్జెన్సీ లీవ్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒక జీడిఎస్ అఫీషియల్ 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఒకసారిగా ఎమర్జెన్సీ లీవ్స్లో ఉంటే ఆ టోటల్ పీరియడ్ని తన పెయిడ్ లీవ్స్ నుంచి కట్ చేస్తారు. అంటే ఒక జీడిఎస్ అఫీషియల్ 2 రోజుల కంటే ఎక్కువ, అంటే ఇన్ కేస్ 3 రోజులు 4 రోజులు ఎమర్జెన్సీ లీవ్స్ని ఒకసారిగా తీసుకున్నారంటే ఆ 4 రోజులు 3 రోజుల్ని తన పెయిడ్ లీవ్ బ్యాలెన్స్ నుంచి కట్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ ఆ బీపీఎం కానీ ఏబీపీఎం కానీ పెయిడ్ లీవ్స్ లేకపోతే ఆ ఎక్సెస్ పీరియడ్ ఏదైతే ఉందో, అంటే మొదటి 2 రోజులు ఎమర్జెన్సీ లీవ్స్ వాడుకోవచ్చు. ఆ ఎక్సెస్ వాడుకున్న 1 రోజు కానీ 2 రోజులు కానీ అనాథరైజ్డ్ ఆప్షన్స్ కింద గుర్తిస్తారు. ఆ 1 రోజుకి 2 రోజులకి ఎన్ని రోజులు వాడుకుంటే అన్ని రోజులు, 2 రోజుల తర్వాత దానికి ఎటువంటి టీఆర్సీఏ పే చేయరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకవేళ జీడిఎస్ అఫీషియల్ ఎవరైనా ఎమర్జెన్సీ లీవ్కి అప్లై చేస్తే ఎటువంటి సబ్స్టిట్యూట్ అరేంజ్మెంటు డిపార్ట్మెంట్ ఇవ్వదు. ఆ బీఓలో ఆ డ్యూటీని బీపీఎం డ్యూటీని కానీ ఏబీపీఎం డ్యూటీని కానీ కాంబినేషన్ ఆఫ్ డ్యూటీ కింద ఇస్తారు. ఎటువంటి సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఎక్సెప్షన్ ఫర్ సింగిల్ హ్యాండెడ్ బీఓస్. ఒక సింగిల్ హ్యాండ్ బీఓలో మాత్రమే దీనికి ఎక్సెప్షన్ ఉంది. మిగిలిన అన్ని బీఓస్లో కాంబినేషన్ ఆఫ్ డ్యూటీ కిందే అరేంజ్మెంట్ చేస్తారు. ఇదండి టోటల్గా ఎమర్జెన్సీ లీవ్స్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఆల్.